గోదావరి ఖనిలోని అంబేద్కర్ విగ్రహాలను తొలగించకుండా జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడతానని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శనివారం ఎన్టీపీసీ జ్యోతి భవన్లో కొంకటి లక్ష్మీనారాయణను కలిశారు. నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలు దళిత వర్గాల పట్ల ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి వివక్ష, కుట్రపూరిత విషయాలపై ఫిర్యాదు చేశారు. 25 సంవత్సరాల క్రితం గోదావరిఖని కూరగాయల మార్కెట్ సమీపాన ఏర్పాటు చేసిన తొలి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన మున్సిపల్ కమిషనర్పై అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలను తొలగించకుండా జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్లతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్ పెద్దలు కొంకటి లక్ష్మీనారాయణ గారిని కలవడం జరిగింది. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాల తొలగింపు విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సమస్యలున్నా కేవలం దళితులపై దళిత విగ్రహాలు, మహనీయుల విగ్రహాలను తీసివేయడంలో అధికారులు బాగా ఉత్సాహంగా చూపుతున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మహనీయుల యొక్క ఆశయాలకు, వారి స్ఫూర్తిని భావితరాలకు నేర్పాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్రతి కార్యక్రమాన్ని, మహనీయుల యొక్క కార్యక్రమాలను భుజాన వేసుకొని ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా ప్రభుత్వాలు ఏవైనా, పాలకులు ఎవరున్నా, ప్రజాప్రతినిధులు ఎవరున్నా వారికి అనుగుణంగా మహనీయుల యొక్క విషయాల్లో చొరవ తీసుకొని వారి ఆశయ సాధనలో ముందుండడానికి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజాప్రతినిధి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో అధికారులు అంబేద్కర్ విగ్రహాల విషయంలో కానీ, వారి విషయాల్లో కానీ బాగా ఉత్సాహంగా చూపించి మరి తీసేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి గాను స్టేట్ ఎస్సీ కమిషన్ మెంబరు, ఈ ప్రాంత వ్యక్తి పెద్దలు కొంకటి లక్ష్మీనారాయణ గారికి మరి దీని మీద పూర్తి అవగాహన ఉంది. వారిని చొరవ తీసుకొని వెంటనే వీటిని మరి మహనీయుల యొక్క విగ్రహాల విషయాలను చూసుకొని కలెక్టర్ గారితో మాట్లాడవలసిందిగా, సంబంధిత అధికారులతో మాట్లాడవలసిందిగా విన్నవించాం. వారు సానుకూలంగా స్పందించి మరి నేను అధికారులతో కానీ కలెక్టర్తో కానీ మాట్లాడి విషయాన్ని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున. మా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, లోకల్ నాయకత్వం రిప్రజెంటేషన్ పూర్తి చేయడం జరిగింది. కూరగాయల మార్కెట్లో గత 30 సంవత్సరాల నుండి కూడా ఆ ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు అయినప్పుడు కూడా మేము ఆ ప్రాంతంలోనే ఉత్సవాలు జరిపేటువంటి వాళ్ళం. అది మరి ఎవరు తీసిరా ఏందా అనేది కూడా పూర్తి సమాచారం లేదు. దానికి సంబంధించినటువంటి అధికారులతో, కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, లోకల్ శాసనసభ్యులతో మాట్లాడి ఆ ప్రాంతంలోనే కూరగాయల మార్కెట్కు అనుగుణంగా ఆ ప్రాంతంలో పెట్టే విధంగా తప్పకుండా వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే మున్సిపల్ కార్యాలయం కూడా కొంత ప్రాబ్లం అయినమాట వాస్తవమే, దానికి కొంచెం వెనుకలు జరిపి మున్సిపల్ ఆఫీస్ ముందు ఫస్ట్ గేట్ ముందు పెట్టినట్టు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెము పెద్దలు, గౌరవనీయులు, శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు కూడా నేను కోరడం జరుగుతుంది. మున్సిపల్ కొంచెం వెనుక జరిపి మున్సిపల్ గేట్ ఆఫీస్ గేట్ ముందు, మొదటి గేట్ ముందు కనుక పెట్టినట్టయితే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దళిత సంఘాలకు కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి పోరాటాలు చేయకుండా కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి చెప్తాను, అధికారులకు కూడా తప్పకుండా చెప్పి దాన్ని వెనుక జరిపే విధంగా ప్రయత్నం చేద్దామని ఆలోచన చేస్తూ మరి తెలియజేస్తున్నా. మా వారికి కూడా మాట ఇస్తున్నా, తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారితో మాట్లాడి కొంచెం వెనుక జరిపే ప్రయత్నం చేద్దామన్నది నా అభిప్రాయం. వారికి కూడా చెప్తాను, తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం నాయకులు బొంకూరి మధు, కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్,
మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.